మీ కిట్టీని. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ మన ఊరు మన బాధ్యత. అనగనగా విజయపురి అనే గ్రామంలో గౌరమ్మ అనే ముసలమ్మ జీవించేది. ఆమెతో పాటు మనవడు అర్జున్, మనవరాలు ఆద్య ఉండేవారు. గౌరమ్మ కొడుకు కోడలు మరణించడంతో పిల్లల బాధ్యతను గౌరమ్మే తీసుకుంది. అర్జున్ మరియు ఆద్య ఎంతో ప్రేమగా ఉండేవారు. నానమ్మని చాలా బాగా చూసుకునేవారు. అలాగే గౌరమ్మ కూడా పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంది. అయితే ఒకరోజు ఆద్యకి జ్వరంగా ఉండడంతో బడికి వెళ్ళలేదు. అర్జున్ మాత్రమే బడికి వెళ్ళాడు. అర్జున్ ఇంటికి రాగానే, హాయ్ ఆద్య. హాయ్ అన్నయ్య. జ్వరం తగ్గిందా? ఎలా ఉంది ఇప్పుడు? అన్నయ్య, జ్వరం పూర్తిగా తగ్గిపోయింది, బాగుంది ఇప్పుడు. అయితే వాళ్ళు యథావిధిగా సాయంత్రం అవ్వగానే ఒక పెద్ద మర్రి చెట్టు కింద కూర్చొని ఆడుకోవడానికి వెళ్ళారు. నానమ్మ ఎన్నో కబుర్లు చెప్పింది. అర్జున్ కూడా తన స్కూల్లో జరిగిన విషయాలన్నీ వాళ్ళిద్దరితో పంచుకున్నాడు. ఇంతలో ఒక్కసారిగా అర్జున్కి ఒక ఆలోచన వచ్చింది. నానమ్మ, నువ్వు ఎందుకని ఈ చెట్ల మధ్య ఎక్కువగా కూర్చుంటావు? ఈ చెట్లంటే నీకు ఎందుకంత ప్రేమ అని అడిగాడు. చెట్లు మనకు తల్లి లాంటివి నాయన. తల్లి తన పిల్లల్ని ఎలా ప్రేమగా కాపాడుతుందో చెట్లు కూడా మనల్ని అలాగే కాపాడుతాయి. చెట్లు లేనిదే మనము ఊపిరి కూడా తీసుకోలేము. అవి వాన నీరు భూమిలో నిల్వ చేస్తాయి, వానలు కురిసేలా చేస్తాయి, మన భూమిని పచ్చగా ఉంచుతాయి. ఓ, అందుకే చెట్లు ఉండాలని అంటున్నారు కదా. ఇంతలో పిల్లలకి ఒక వింత శబ్దం వినిపించింది. అప్పుడు చిన్నారులు ఇద్దరు ఏదో అలికిడి వినబడింది అనుకొని నానమ్మ చెప్పే కథలని వినసాగారు. మళ్ళీ అదే శబ్దం వినబడడంతో వెంటనే అర్జున్, నానమ్మ, ఇక్కడ ఏదో వింత శబ్దం వినబడింది, నీకు ఏమైనా వినిపించిందా అని అడిగాడు. అవును అన్నయ్య, నాకు ఏదో శబ్దం వినబడింది, అది చాలా వింతగా ఉంది. నానమ్మ, ఈరోజు ఏదైనా పిండి వంటలు చేసి పెట్టవు అని ఆతృతగా అడిగాడు అర్జున్. సరే అంది నానమ్మ. ఇది ఇలా ఉండగా ఒకరోజు గ్రామంలోకి ఒక పారిశ్రామికవేత్త ప్రవేశించాడు. అప్పుడు గ్రామస్తులలో ఒకడైన రంగయ్య ఇలా అన్నాడు. నేను ఒక పెద్ద పారిశ్రామికవేత్తను. నేను మీ ఊరిని కొనడానికి వచ్చాను. ఇక్కడ మంచి పరిశ్రమను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను. ఈ స్థలాన్ని నాకు అమ్మేయండి. నేను మీకు పెద్ద మొత్తాన్ని చెల్లిస్తాను. మీరు పట్టణానికి వెళ్ళి మంచి ఇల్లు నిర్మించుకొని హాయిగా జీవించవచ్చు. అందుకు గ్రామస్తులు, సరే అయ్యా, మేము ఏ విషయమూ మా గ్రామ పెద్దతో మాట్లాడి కబురు చేస్తాము అని అంటారు. ఆ వ్యక్తి వెళ్ళిపోగానే కొందరు గ్రామస్తులు ఏమో, అవును కదా, మనం డబ్బులు తీసుకొని పట్టణంలో హాయిగా బ్రతకవచ్చు, ఈ పూరి గుడిసెల్లో బ్రతకడం కన్నా పట్టణంలో మంచి ఇల్లు నిర్మించుకొని బ్రతకవచ్చు అని అనుకుంటారు. మరికొందరు మాత్రం లేదు, మన ఊరిని మనం అమ్మకూడదు అని అనుకుంటారు. పిల్లలు ఇద్దరు ఇంటికి వచ్చాక, లేదు అన్నయ్య, మనం మన ఊరిని వదిలి వెళ్ళకూడదు. సరే చెల్లి, మనం ఒకసారి మన చెట్ల దగ్గరికి వెళ్ళి వద్దాం అని పిల్లలు చెట్ల దగ్గరికి పరుగులు పెడతారు. అక్కడికి వెళ్ళగానే చెట్టు దగ్గర నుంచి, నన్ను రక్షించండి పిల్లలు, భవిష్యత్తులో నేను మన ఊరిని కాపాడుతాను. చెల్లి, మనం వెంటనే గ్రామ పెద్ద దగ్గరికి వెళ్దాం అన్నాడు అర్జున్.
వెంటనే పిల్లలు గ్రామ పెద్ద దగ్గరికి పరుగులు తీస్తారు. తాతయ్య, తాతయ్య అని పిల్లలు కంగారుగా పిలుస్తారు గ్రామ పెద్దని. అప్పుడు గ్రామ పెద్ద, చెప్పండి పిల్లలు, ఏమిటి ఇలా కంగారుగా వచ్చారు? తాతయ్య, మన ఊరిని అమ్మేస్తారా? మనం ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? అని దీనంగా అడిగింది ఆద్య. అప్పుడు గ్రామ పెద్ద, లేదు పిల్లలు, దీని గురించే మన గ్రామస్తులతో చర్చించడానికి బయలుదేరాను. అప్పుడు గ్రామ పెద్ద, సరే పిల్లలు, మీరు ఇంటికి వెళ్ళండి, నేను గ్రామ సభకు వెళ్ళి గ్రామస్తులకు అర్థమయ్యేలా వివరిస్తాను అని గ్రామ సభకు వెళ్తాడు. అక్కడ గ్రామస్తులంతా రచ్చబండ దగ్గర సమావేశమయ్యారు. అందులో గ్రామస్తులంతా కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు వీరయ్య లేచి, అవునయ్యా, మనం పట్టణంలో సుఖంగా జీవించవచ్చు. వీరయ్య తన అభిప్రాయాన్ని తెలియజేయడంతో రమణ అనే వ్యక్తి గ్రామ పెద్దతో ఇలా అన్నాడు. గ్రామ పెద్దగారు, లేదండి, మనం ఇక్కడే ఉందాం. పట్టణాలలో పల్లెటూరి వాతావరణం దొరకదు. మన ఊరిలో ఉండే ప్రశాంతత ఉండదు. సరిగ్గా చెప్పావు రమణ. వయసులో చిన్నవాళ్ళైనా అర్జున్, ఆద్య కూడా మన ఊరి గురించి, చెట్ల గురించి ఇంత తాపత్రయపడుతున్నారు. చిన్నారులకి ఉన్న జ్ఞానం కూడా పెద్దవాళ్లకు లేకపోతే ఎలా? అని అందరికీ అర్థమయ్యే విధంగా గ్రామ పెద్ద వివరించాడు. గ్రామస్తులు తాము చేసిన తప్పును తెలుసుకొని తమ ఊరిని వేరే వాళ్ళ చేతిలో పడకుండా కాపాడుకున్నారు. అయితే మరుసటి రోజు గ్రామ పెద్ద ఆ పారిశ్రామికవేత్తను కలిసి ఇలా అన్నాడు. నమస్కారం అండి, నేను ఈ ఊరి గ్రామ పెద్దను. మేము మా ఊరిని అమ్మదలుచుకోవడం లేదు. మీరు ఇంకా బయలుదేరండి అని గ్రామ పెద్ద పారిశ్రామికవేత్తతో అంటాడు. అప్పుడు ఆ పారిశ్రామికవేత్త మనసులో ఇలా అనుకుంటాడు, ఛీ, ఈ గొర్రెలు నా మాటలు పెడచెవిన పెట్టాయి అని మనసులో తిట్టుకొని పైకి మాత్రం, సరే, నేను మీకు ఏదో మంచి చేయాలి, సాయం చేయాలి అనుకున్నాను. ఇక మీ ఇష్టం అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోయాడు. ధనం అన్నది జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమీ కాదు. మన భూమి, ప్రకృతి, సంస్కృతి, మన మూలాలు, వాటి విలువలు మనం గుర్తుంచుకోవాలి. ప్రకృతిని కాపాడుకోవడం అంటే మన భవిష్యత్తు తరాల కోసం జీవనాధారాన్ని కాపాడుకోవడమే. మనం ఐకమత్యంతో ధైర్యంగా నిలబడితే ఎంతటి శక్తివంతులైనా మన విలువలను దెబ్బతీయలేరు. ఈ కథ మనకు ప్రకృతి పరిరక్షణ, ఐక్యత మరియు నిజమైన ఆనందం ఎక్కడ ఉందో గుర్తుంచుకునేలా చేస్తుంది. అది డబ్బులో కాదు, మన జీవిత విధానంలో ఉంది. కొన్ని మోరల్ స్టోరీస్ కోసం మన స్టోరీ ఫ్రేమ్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.